సో చాలామంది బీకామ్ కంప్లీట్ అవ్వగానే ఎంబీఏ కానీ ఇంకేదన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే సో ఈ బీకామ్ కోర్స్ తోటి మనకి ఎంఎన్సి కంపెనీస్లో జాబ్ వస్తుందో లేదో, సో అందుకని నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. సో పీజీ కోర్స్ కంప్లీట్ చేస్తే ఎంఎన్సి కంపెనీస్లో జాబ్ అనేది మనకు వస్తుంది కదా అని అంటూ ఉంటారు. బట్ బీకామ్ కోర్స్ తోటి కూడా మీరు ఎంఎన్సి కంపెనీస్లో జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఎస్, మీకు కావాలి అని అంటే లైక్ మీకు ఏదైనా డౌట్ ఉంటే సో ఎంఎన్సి కంపెనీస్ మెయిన్గా రిక్రూట్ చేసుకునే ప్లాట్ఫామ్స్ అంటే లైక్ వాళ్ళ జాబ్ పోస్టింగ్స్ ఏవైనా ఉన్నా కూడా ఇలాంటివన్నీ పోస్ట్ చేసే అప్లికేషన్స్ ఏంటి అని అంటే నౌకరీ అండ్ లింక్డ్ఇన్. సో ఈ సాఫ్ట్వేర్స్లోకి ఈ యాప్స్లోకి వెళ్ళి మీరు కావాలని అంటే బీకామ్ అని సెర్చ్ చేయండి. సో విత్ బీకామ్ కోర్స్ తోటి మీకు నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ అనేది కనిపిస్తాయి. సో ఈవెన్ దో మీరు ఎలా అంటే సేమ్ బీకామ్ కోర్స్ తోటి సో ఏదైనా ఎంఎన్సి కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి అని అంటే ఎంఎన్సి కంపెనీస్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అనేది మీరు నేర్చుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్లీట్ అయింది, మీరు టాలీ నేర్చుకున్నారనుకోండి. టాలీ అనేది సో కైండ్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్లో వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి అంటే అవి కైండ్ ఆఫ్ మేబీ యూఎస్ ఆర్ యూకే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి, అంటే వాళ్ళకి అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయడం. ఇప్పుడు అలాంటి కంపెనీస్ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాయా? నో, రైట్. సో అలాంటప్పుడు మీరు టాలీ యూజ్ చేస్తే ఎంఎన్సి కంపెనీస్ ఎందుకు హైర్ చేసుకుంటాయి? సో డెఫినెట్లీ నాట్. సో అందుకని టాప్ లీడింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైనా ఉన్నాయి అంటే అకౌంటింగ్ మెయింటైన్ చేయడంలో టాప్ లీడింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకొని అలాంటి సాఫ్ట్వేర్స్ అనేది మీరు నేర్చుకోవాలి. కైండ్ ఆఫ్ ఎస్ఏపి ఆర్ ఎల్స్ ఒరాకిల్, సో బ్లాక్ లైన్, ఇలాంటి కొన్ని అంటే టాప్ లీడింగ్ సాఫ్ట్వేర్ అంటే ఇవి లీడింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ది ఎంఎన్సి కంపెనీస్ అనేది అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఈ సాఫ్ట్వేర్స్ని నేర్చుకొని ఆ తర్వాత ఎంఎన్సి కంపెనీస్లో ట్రై చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, విత్ బీకామ్ కోర్స్ తోటే మీరు జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో అలా కాకుండా అకౌంటింగ్ సెక్టర్ కాకుండా మీరు ఏదైనా ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ లైక్ జావా కానీ పైథాన్ కానీ సి ప్లస్ కానీ ఇంకేదైనా సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీరు నేర్చుకున్నా కూడా ఈ బీకామ్ కోర్స్ తోటి మీరు ఇలాంటి సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ కోర్స్కి ఎక్సెప్ట్ ఫినాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ అంటే అకౌంట్ రిలేటెడ్ జాబ్స్ కాకుండా మిగతా ఏ జాబ్స్కైనా ఎడ్యుకేషన్ అనేది ఈజ్ కైండ్ ఆఫ్ జస్ట్ సర్టిఫికేషన్. సో అది జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నట్టు. సో ఇంకా మిగతాది ఏదైనా కూడా ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్స్ నేర్చుకొని మీరు ఎంఎన్సి కంపెనీస్లో అనేది జాబ్ చేయొచ్చు, అంటే లైక్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయొచ్చు, మీరు జాబ్ తెచ్చుకోవచ్చు కూడా. సో ఎంబీఏనే చేయాల్సిన అవసరం లేదు ఎంఎన్సి కంపెనీస్లో జాబ్ చేయాలంటే. విత్ బీకామ్ కోర్స్ తోటి కూడా మీరు ఎంఎన్సి కంపెనీస్లో జాబ్ అనేది ట్రై చేయొచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకనంటే ఆ లైక్స్ అనేది నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది అండ్ అదేవిధంగా నాకు ఒక సపోర్ట్ని కూడా ఇస్తుంది. సో ఇన్ కేస్ నేను ఏదన్నా ఒక టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని మీరు అనుకుంటే ఆ టాపిక్ నేమ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్.